బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులపై వైసీపీ నుంచి బీజేపీలోకి చేరడానికి సిద్ధమైన జమీర్తో పాటు ఆయన వర్గీయులు దాడి చేశారు. ఘటనలో 6 గాయపడ్డారు. 2 కార్లు 2 బైక్లు ధ్వంసమయ్యాయి. టీడీపీకి చెందిన షాహీర్, జావీద్, భానుప్రకాష్, ఉభేష్, చిన్నూరు లోకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఉస్మాన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో వివాదమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. గతంలో వైసీపీ కోసం పనిచేసి ఇప్పుడు బీజేపీలో ఎలా చేరతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాల్ని కృష్ణాపురం జమీర్ అనుచరులు ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఇటు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ నాయకులపై ఇటు వైసీపీ నుంచి బీజేపీలోకి చేరడానికి సిద్ధమైన నాయకులపై ఇటు ఆయన వర్గీయులు జమీర్తో పాటు ఆయన వర్గీయులు దాడి చేశారు. ఘటనలో 6 గాయపడ్డట్లుగా తెలుస్తోంది. 2 కార్లు 2 బైకులు కూడా ధ్వంసమయ్యాయి. టీడీపీకి చెందిన షాహీర్, జావీద్, భానుప్రకాష్, ఉభేష్, చిన్నూరు లోకేష్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక ఉస్మాన్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో ఈ వివాదమే గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు? యోగానంద్, ప్రసన్న, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం అనేది ఎప్పుడు కూడా హాట్ గా రాజకీయాలకు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు కూడా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండే రాజకీయం కూటమి ఏర్పడినట్టు నుంచి కూటమి వర్సెస్ కూటమి అన్నట్టుగా తయారైంది. ఇంకా కూటమిలో పార్టీలైన టీడీపీ వర్సెస్ బీజేపీగా కూడా రాజకీయం అయితే నడుస్తుంది. అక్కడ రెండు పవర్ సెంటర్లు ఒకే చోట ఉండటంతో ఈ తీవ్ర ఉద్రిక్తతను కూడా దారి చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం అయితే 4 గంటల సమయంలో ఈ 2 వర్గాల మధ్య టీడీపీలోని ఒక వర్గం, టీడీపీలో నాయకులు, అలాగే వైసీపీని వీడి బీజేపీలో చేరుతున్న మరో వర్గం ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అయితే ముఖ్యంగా ఫ్లెక్సీ కట్టే విషయంలో కూడా ఈ రగడ సాడని చెప్తున్నారు. కృష్ణాపురం జమీర్ ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు. బీజేపీ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు బీజేపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పైన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడం, దీనికి సంబంధించి సత్యకుమార్తో కూడా మాట్లాడి వచ్చారు. ఇవాళ బీజేపీ కండువా కప్పుకున్న నేపథ్యంలో అయితే ఈ రాకను టీడీపీ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో వైసీపీకి పూర్తిగా కూడా పనిచేసి బీజేపీ ఓటమికి కృషి చేసినటువంటి జమీర్ వర్గీయులు ఎలా చేర్చుకుంటారంటూ కూడా ఆయన ఇంటి వద్ద కూడా టీడీపీ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జమీర్ వర్గీయులు టీడీపీ వర్గీయుల వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి వారిని తీవ్రంగా కూడా గాయపరిచారు. ఈ విషయంలో వెనువెంటనే పోలీసులు చేరుకొని పెద్ద ఎత్తున సిఐలు, డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు బలగాలు చేరుకొని ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. అలాగే కృష్ణాపురం జమీర్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న నేత వద్ద కూడా ఇంటి వద్ద కూడా పోలీస్ బందోబస్తు పెట్టి ఎటువంటి ఘటనలు జరగకుండా ధర్మవరంలో ఘటనలో కూడా జిల్లా ఎస్పీ కూడా జోక్యం చేసుకుని ఎవరైతే ఇరు వర్గాలు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి వారిని బాధ్యులపై చర్యలు తీసుకోవడం స్పష్టం చేస్తున్నారు. ప్రసన్న, అయితే యోగానంద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? అయితే పోలీసులు ఎంతమందిపై ఇటు కేసులు నమోదు చేశారు? ప్రస్తుతం ధర్మవరం పట్టణం ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే కీలక కూడళ్లలో కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ పార్టీ పోలీసుల ఆధ్వర్యంలో కూడా బందోబస్తు కొనసాగుతూ ఉంది. కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యంగా కృష్ణాపురం జమీర్, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, ముఖ్యంగా ఎవరైతే వీరంతా గొడవ కారణమయ్యో వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. టీడీపీ వర్గీయులందరినీ కూడా ప్రస్తుతం వారంతా కూడా ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నారో తెలుస్తుంది. అయితే ముందు ఘటనలు జరగకుండా కూడా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఈ ధర్మవరంపై బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా డిఎస్పీ
హేమంత్ మొన్న చార్జ్ తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా బందోబస్తు బలగాలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ముఖ్యంగా అనంతపురం నుంచి కూడా బందోబస్తు బలగాలు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. కీలక కూడల్లో ఎక్కడ కూడా ఆందోళన జరగకుండా కూడా పోలీసులు నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. పట్టణ సిఐలు డిఎస్పీలు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా కొనసాగుతుంది. ఇవాళ అయితే జమీర్ బీజేపీలో చేరే అంశాలు కూడా వాయిదా విజయత కూడా తెలుస్తుంది మనకు. ఆయన చేరితే మరొకసారి రగడ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఆయన చేరికను తాత్కాలికంగా వాయిదా విషయం కూడా తెలుస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.